బీజేపీతో వైసీపీది కంటికి కనిపించని పొత్తు అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడం పెద్ద కుట్ర అని విమర్శించారు. విశాఖ స్టీల్ను అమ్మే ప్రయత్నాన్ని మానుకోవాలని ఆమె సూచించారు. వైఎస్సార్ హయాంలో 3 మిలియన్ టన్నుల ఉత్పత్తిని 7 మిలియన్ టన్నుల ఉత్పత్తికి పెంచారని అన్నారు. ఇప్పుడు నష్టాల సాకు చూపి ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని షర్మిల ఆరోపించారు. మాజీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజుతో వైఎస్ షర్మిల విశాఖలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో షర్మిల అధ్యక్షతన వైసీపీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి కాంగ్రెస్లోకి చేరికలు జరిగాయి. పార్టీలోకి చేరుతున్న వారికి కాంగ్రెస్ కండువా కప్పి షర్మిల ఆహ్వానించారు. నేషనల్ క్రికెట్ ఆడినటువంటి క్రికెట్ ప్లేయర్ వారు కూడా ఈరోజు లాంఛనంగా జాయిన్ అవుతున్నారు. బీజేపీతో వైసీపీది కంటికి కనిపించని పొత్తు అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడం పెద్ద కుట్ర అని విమర్శించారు. ఆమె విశాఖ స్టీల్ను అమ్మే ప్రయత్నాన్ని మానుకోవాలని ఆమె సూచించారు. వైఎస్సార్ హయాంలో 3 మిలియన్ టన్నుల ఉత్పత్తిని 7 మిలియన్ టన్నుల ఉత్పత్తికి పెంచారని అన్నారు. ఇప్పుడు నష్టాల సాకు చూపి ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని షర్మిల ఆరోపించారు. మాజీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజుతో వైఎస్ షర్మిల విశాఖలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో షర్మిల అధ్యక్షతన వైసీపీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి కాంగ్రెస్లోకి చేరికలు జరిగాయి. పార్టీలోకి చేరుతున్న వారికి కాంగ్రెస్ కండువా కప్పి షర్మిల ఆహ్వానించారు. ఇక ఐదాంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వాసు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ వాసు. దానికి షర్మిల కాసేపు క్రితం మీడియాతో మాట్లాడింది. ఆంధ్ర రాష్ట్రంలో కొమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని బీజేపీతో టీడీపీ, వైసీపీ కలిసిపోయాయని కూడా ఆరోపించారు. చంద్రబాబు కనిపించే పొత్తులు పెట్టుకుంటే వైసీపీ కనిపించిన పొత్తులు పెట్టుకుందని కూడా తీవ్రంగా ఆరోపించారు. ప్రత్యేకంగా జగనన్న ఎంపీలు తెస్తే మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తున్నారు, ఎక్కడ తెచ్చారని కూడా ఆమె నిలదీసే పరిస్థితి అనిపించింది. ఒక్కరోజు కూడా జగన్ అధికారంలోకి ఉద్యమం చేయలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయితే ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేశాడు. ఆయన ఇప్పుడు పట్టించుకోవట్లేదు. బీజేపీతో అంతర్గతంగా పొత్తులు పెట్టుకున్నారని కూడా తీవ్ర స్థాయిలో ఆమె ఆరోపించారు. ఉత్తరాంధ్రను మొత్తం రెండు పార్టీలు కూడా మోసం చేశాయని కూడా ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ విషయంలో పార్టీలు ఎవరు కూడా సరిగా ఉద్యమాలు చేయలేదు, పట్టించుకోలేదు. అదే కనుక కాంగ్రెస్ అయితే నిలబడేది కూడా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి భరోసా ఇచ్చింది. ఇప్పుడు ప్రత్యేక హోదా అవ్వచ్చు, స్టీల్ ప్లాంట్ అవ్వచ్చు, కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తేనే ఈ రెండు కూడా నిలబడతాయని చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ ఇప్పటికే చెప్పడం జరిగింది, ప్రత్యేక హోదా తొలి సంతకం ప్రత్యేక హోదా ప్రధానిగా పెడతానని కూడా చెప్పారు. అందుకు ఇప్పుడు కూడా మొత్తం కూడా కట్టుబడి ఉన్నాం కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో వైఎస్ ఉండగా ఉన్నటువంటి పాలన ఇప్పుడు ఎక్కడ లేదని కూడా, తన అన్న పాలనలో కూడా ఎక్కడా కూడా సంక్షేమం, అభివృద్ధి ఎక్కడ ఏం లేదని కూడా తీవ్ర స్థాయిలో బహిరంగంగానే ఆయన విమర్శించడం జరిగింది. కార్యకర్తలు కూడా మొత్తం అందరూ కూడా ఒక సైనికుల్లాగా పనిచేయాలి, మొత్తం ఈ 2 నెలలు 3 నెలలు కూడా సైనికుల్లా పనిచేసి కాంగ్రెస్ కి మంచి రోజులు తీసుకురావాలి, కాంగ్రెస్ ని అధికారంలో తీసుకురావాలి, అక్కడ రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని కూడా ఆమె కోరటం జరిగింది. భారీ ఎత్తున కార్యకర్తలు అయితే మొత్తం అభిమానులు అయితే భారీగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది వైసీపీ నుంచి కూడా చాలా మంది షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలు చేరారు. దాదాపు వేలాది పరిశ్రమలు వస్తాయని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా పరిశ్రమ కూడా తీసుకురాలేదు. వైజాగ్ లాంటి పెద్ద సెంటర్ లో మెట్రో రైలు తీసుకొస్తాం, అది తీసుకురాలేదు. మొత్తం కూడా కొమ్మక్కైతే బీజేపీతో కొమ్మక్కైతే వాళ్ళతోనే ఇచ్చేస్తున్నారు తప్ప ఎటువంటి పాలన సాగించట్లేదు కూడా తీవ్ర స్థాయిలో అయితే దుమ్మెత్తిపోశారు. జానకి, ఎస్ వాసు, ఇప్పటికే వైసీపీ ప్రభుత్వాన్ని అయితే ఒక రకంగా షర్మిల ఎండగడుతున్న పరిస్థితి కనిపిస్తుంది, ఎక్కడికక్కడ ఖండిస్తున్న పరిస్థితి, అభివృద్ధి గురించి కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ లో మరిన్ని చేరికలు ఉంటాయని కూడా అనుకోవచ్చు అంటారా? తప్పకుండా జానికి నిన్న నుంచి కూడా ఆమె పర్యటన ఉత్తరాంధ్రలో ప్రారంభించడం జరిగింది. నిన్న ఇచ్చాపురంలో ప్రారంభమైన పర్యటన ఇవాళైతే మనం చూసిన చాలా భారీగా కార్యకర్తలు అయితే అభిమానులు తరలిచ్చారు. వైసీపీ నుంచి కూడా ప్రసాద్ రెడ్డి వంటి నాయకులు, గతంలో అధ్యక్షులు చేసిన ప్రసాద్ రెడ్డి నాయకులు వంటి చాలా మంది నాయకులు, చిన్న చిత్తగా ద్వితీయ నాయకులు భారీగా వాళ్ళ పార్టీలు చేరారు. మధ్యాహ్నం నుంచి అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లా కార్యకర్తల సమావేశం ఉంది. అక్కడ కూడా భారీగా చేరుకులు చేరే అవకాశం ఉంది. రేపటి నుంచి గోదావరి జిల్లాలో పర్యటన సాగిస్తున్నారు. అక్కడ కూడా ఎక్కడికక్కడ షర్మిల ఆధ్వర్యంలో పార్టీలు చేరేందుకైతే ప్రధానంగా వైసీపీ నుంచి ద్వితీయ నాయకులు భారీగా తరలిస్తున్నారు. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.
విశాఖ ఉక్కుపై షర్మిలేమన్నారో ఒకసారి చూద్దాం. అటు పాలక పక్షమైన ప్రతిపక్షమైన బీజేపీతో కుమ్మక్కయ్యారు అనడం అబద్ధం అవుతుందా? గత 10 సంవత్సరాలుగా చూస్తున్నాం. మొదట అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఏమో బీజేపీ పార్టీ 10 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తామంటే చంద్రబాబు గారు 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలన్నారు. అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. టీడీపీ ఎంపీలను మంత్రులను చేసుకున్నారు. తీరా చూస్తే స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడారా చంద్రబాబు గారు అని చూస్తే ఒక్కసారి కూడా బీజేపీని నిలదీసింది లేదు. ఒక్కసారైనా నిజమైన ఉద్యమం చేసింది లేదు. ఆఖరికి ఎవరైనా స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం చేస్తే వాళ్ళని జైల్లో పెట్టారు, వాళ్ళ మీద కేసులు పెట్టాడు చంద్రబాబు గారు. అలా చంద్రబాబు గారు 5 సంవత్సరాలు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఇక కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వైసీపీ పార్టీ, అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కంటికి కనిపించని పొత్తులు పెట్టుకుంది బీజేపీ పార్టీతో. కనీసం ఆయనన్నా చంద్రబాబు గారైనా ప్రజల ముందుకొచ్చి అందరికీ కనిపించేలా ట్రాన్స్పరెంట్ గా పొత్తు పెట్టుకుంటే వైసీపీ మాత్రం బీజేపీకి అసలు ఎవరికి కనిపించకుండానే తెర వెనకాలనే పొత్తులు పెట్టుకొని